పాఠశాల వేద పాఠశాల ఆధ్యాత్మిక విద్యార్థుల అధ్యయనశాల ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధనశాల ఆది నుండి బైబిలు క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం. ఆయా వ్యక్తుల జీవిత పాఠాలు నేర్చుకునే మరో సువర్ణవకాశం. వినండి వేద పాఠశాల నూతన వర్తమానాలు. వేద పాఠశాల రేడియో శ్రోతలకు స్వాగతం. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకైనట్టి బైబిల్ పరిశీలనలో పాత నిబంధనలోని 39 గ్రంథాలను 180 తరగతులుగా, క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త అధ్యయనాన్ని ముగించుకుని లూకా సువార్తకు వచ్చాం. లూకా సువార్తను గుర్చిన పరిశీలనకు ముందుగా లూకా సువార్తకు ముఖ్య వచనాలుగా పిలువబడే 2 వచనాలను చదువుకుందాం. లూకా సువార్త 4వ అధ్యాయం 18, 19. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించాను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. మత్తయి సువార్త అధ్యయనములో కొన్ని ముఖ్యమైన భాగాలను, సందర్భాలను లోతుగా పరిశీలిస్తూ వచ్చాం. ఈ విధంగా పరిశీలించబడిన వాటిని తిరిగి లూకా సువార్తలో అధ్యయనం చేయడం లేదు. గాని మత్తయి సువార్తలోనూ మరి ఇతర సువార్తల్లోనూ లేని అంశాలను మాత్రమే ధ్యానిస్తాం. మార్కు, లూకాలు 12 మంది అపోస్తలులోని వారు కారు. లూకా యూదుడు కాక గ్రీసు దేశస్థుడై తాను వ్రాసిన సువార్తను థెయోఫిల అనబడే మరొక గ్రీకు వ్యక్తికే వ్రాశాడు. అపోస్తల కార్యాలు కూడా లూకా థెయోఫిలనే ఉద్దేశించి వ్రాశాడు. ఓ థెయోఫిల, యేసు తాను ఏర్పరచుకొనిన అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమును రచించి తిని. అపోస్తల కార్యాల్లో లూకా తన సువార్తను గూర్చి క్లుప్తమైన నివేదిక మనకిచ్చాడు. శిష్యులకు గొప్ప ఆజ్ఞను అప్పగించే వరకు ప్రభు చేసిన వాటన్నిటిని గూర్చి లూకా క్రమబద్ధమైన రీతిలో వరుసగా రచించాడు. థెయోఫిల అనే ఒకే వ్యక్తికి లూకా ఒక్కడు ఈ విషయాలను తెలియచేయడంలో శ్రద్ధ తీసుకోకపోయినట్లయితే అతి ప్రాముఖ్యమైన సంగతులతో కూడిన లూకా మరియు అపోస్తలుల కార్యాలను మనము కలిగి ఉండేవారం కాదేమో. ఎందుకు లూకా థెయోఫిల పేరిట ఈ విషయాలను వ్రాశాడంటే తనకు బోధించబడినవి నిశ్చయమైనవి, నిజమైనవి అనే రుజువును థెయోఫిల పొందడానికి వ్రాశాడు. యేసుక్రీస్తును గూర్చిన విషయాలన్నీ నిజమైనవని, నిశ్చయమైనవని అనడానికి ఆయన కార్యాలను కన్నులారా చూసి ఆయన బోధల్ని వినిన అనేకులు ఈ సంగతులకు సాక్షులై ఉన్నారు అనే విషయాన్ని లూకా థెయోఫిలకు తెలియజేశాడు. ఈ థెయోఫిల గ్రీకు జాతీయుడు అనేది తప్ప ఇతను గూర్చిన విషయాలు ఇంకేమీ మనకు తెలియవు. థెయోఫిల అను పేరు దేవుని ప్రేమించువాడనే అర్థాన్ని కలిగి ఉంది. ఇతడు కూడా దేవుణ్ణి ప్రేమించేవాడై ఉన్నాడు. లూకా మరియు అపోస్తుల కార్యాలు అనే 2 గ్రంథాలు థెయోఫిలనే సంబోధిస్తూ ఉన్నందున ఇతనిని లూకా ఎంతో ప్రేమించి ఉండవచ్చు. ఇక ఎందరో పండితులు థెయోఫిల నిజంగా ఒక మనిషి కాడుగాని థెయోఫిల అనే పేరుకు గల అర్థాన్ని బట్టి ఆ విధంగా ఎవరైతే దేవుని యందు ప్రేమ కలిగిన వారై ఉంటారో అట్టివారందరికీ ఈ గ్రంథాలు ఇవ్వబడ్డాయని నమ్ముతారు. దేవుని ప్రేమించే వారికి ఈ గ్రంథ సందేశాలు వర్తిస్తాయనేది నిజం. ఇక మరికొందరు థెయోఫిల నిజంగానే మనిషి,
లూకా యొక్క స్నేహితుడు అని నమ్ముతారు. గొప్ప విద్యావంతుడు, వైద్యుడైన లూకా తన కాలములో ఒక శాస్త్రజ్ఞునిగా ఎంచబడ్డాడు. ఇతడు తన రచనలో వైద్య పరిభాషలోని పదాలను ప్రయోగించాడు. ఇక కొత్త నిబంధన రచయితలు అందరికంటే కూడా ఇతడు ఎంతో స్వచ్ఛమైన గ్రీకు వ్యాకరణాన్ని వాడాడు. మనకు ఎవరి దగ్గర నుండైనా ఒక ఉత్తరం వచ్చిందనుకోండి, అందులోని వ్యాకరణ, వాక్య నిర్మాణము మొదలైన వాటిని బట్టి ఆ వ్యక్తి ఏపాటి విద్యావంతుడో అనేది మనం అర్థం చేసుకోగలం. ఈ విధంగా ఆనాటి విద్యావేత్తలైన లూకా, పౌలు, పేతురు మొదలైన వారి రచనలు మనము గ్రీకులో చదివినప్పుడు వారి మధ్యనున్న భాషా జ్ఞాన భేదాన్ని మనం తెలుసుకోగలం. పౌలు, లూకా వంటి వారు ఉన్నత విద్యను కలిగి ఉన్నారు. పేతురైతే చదవను, వ్రాయను తెలియక మరి ఒకరు వ్రాయవలసిన అవసరతను కలిగి ఉన్నాడు. ఈ విధంగా లూకా ఎంతో పరిపూర్ణమైన చరిత్రకారుడు. ఒకానొకప్పుడు అనేక సంవత్సరాల క్రిందట ఒక వ్యక్తి బైబిలు తప్పు అని, చారిత్రకంగా సరైనది కాదని రుజువు చేయడానికి ప్రయాణం ప్రారంభించాడు. లూకా వ్రాసిన పౌలు సౌవార్తిక పర్యటన వివరాలను పరిశీలిస్తూ బైబిలుకు వ్యతిరేకమైన తన ఉద్యమాన్ని ఆపుచేసి తన గమనాన్ని మార్చుకున్నాడు. అతడు మారుమనసు పొంది రక్షించబడ్డాడు. లూకా తెలియజేసిన 20 అద్భుతాల్లోని 6 అద్భుతాలను లూకా ఒక్కడే తెలియజేశాడు. ఈ 6 ఇతర సువార్తికులు తెలియచేయలేదు. మొత్తం 23 ఉపమానాల్లోని 18 ఉపమానాలను లూకా ఒక్కడే తెలియజేశాడు. అనేకుల ప్రీతిపాత్రమైన కొన్ని ఉపమానాలు, ఉదాహరణకు తప్పిపోయిన కుమారుడు, మంచి సమరయుడు, ధనవంతుడు లాజరు, పరిసయ్యుడు సుంకరి ప్రార్థన, జక్కయ్య వృత్తాంతం మొదలైనవి ఇతర సువార్తల్లో లేవు. ఈ సువార్తలో ప్రభు క్రీస్తుగా పరిచయం చేయబడ్డాడు. ప్రభువును రాజుగా చూపించే మత్తయి సువార్తను ఎందరో ఇష్టపడతారు. మార్కు సువార్తికుడు ప్రభు యొక్క సేవకత్వాన్ని తన సువార్తలో వెల్లడించాడు. యోహాను యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని ప్రత్యక్షపరిచాడు. లూకా ప్రభు యొక్క మానవత్వాన్ని వెల్లడించాడు. లూకా తన మట్టుకు తాను మానవ అవసరతల ఎడల బాధ్యతను, సామాజిక స్పృహను మెండుగా కలిగినవాడే, అదేవిధంగా మనిషి అవసరతల ఎడల సమాజం పట్ల గొప్ప శ్రద్ధను కలిగి ఉన్నవాడిగా ప్రభువును చూపిస్తూ వచ్చాడు. లూకా సువార్త అంతటిలో ఈ తలంపు కొనసాగుతుంది. అందరూ ఎరిగి ఉన్న, అందరూ అసహించుకునే పొట్టి జక్కయ్యతో ప్రభు ఇంచుమించు ఒక దినమంతా ఎరికోలో గడిపినందుకు వారికి కోపమొచ్చింది. సుంకరులకు అధికారి అయిన జక్కయ్యతో ఇంటికెళ్ళినందుకు అనేకులు సనుక్కున్నారు. నశించిన దాన్ని వెదకి రక్షించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడని ఒక శీర్షికను ఈ వాక్య భాగానికి లూకా అమర్చాడు. ఈ వచనం లూకా సువార్త అంతటికీ ముఖ్య వచనం. మార్త ఇంటి పనుల్లో నిమగ్నమై మరియా తనకు సహాయము చేయలేదని పైగా ప్రభుతో చెబుతుంది. ఇట్టి మానవ సంబంధమైన విషయాలన్నిటినీ లూకా తెలియజేశాడు. ఒకానొకసారి చేపలు కూడా సరిగ్గా పట్టలేని స్థితిలో ఉన్న పేతురును మనుషులను పట్టేవాడిగా ప్రభు చేశాడు. ఈ విధంగా భూమి మీద జీవించిన ఆత్మల సంపాదకులందరిలో పేతురు ఎంతో గొప్పవాడై ఉన్నాడు. పేతురు ప్రభువును ఎరుగనని ముమ్మారు బొంకుట లూకా తెలియజేశాడు. పేతురు ఆ విధంగా ప్రభువును ఎరుగనని 3 సందర్భాల్లో చెబుతూ ఉన్నాడు. అంతలో 3వసారి ప్రభు కన్నులు పేతురు కండలోనికి చూడడం సంభవించగానే పేతురు వెలుపలికి పోయి కుమిలి కుమిలి ఏడ్చాడు. వైద్యుడైన లూకా ప్రభు స్వస్థతలను గూర్చి అధికంగా తెలియజేశాడు. మంచి సమరయుని వృత్తాంతములోని విషయాలు ఎంతో రమ్యంగా, అందంగా తెలియజేశాడు. ఒకడు దొంగల బారిన పడ్డాడు. వారతన్ని కొట్టి, గాయపరచి, ఉన్నదంతా దోచుకుని కొర ప్రాణముతో విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అతడు పడి ఉన్న ఆ స్థితిలో సమరయుడొకడు అటుగా వెళుతూ
ఆగి అతని లేవనెత్తి అతని గాయాలను కడిగి వాటికి నూనె రాసి గాయాలకు కట్లు కట్టి అతన్ని వైద్యానికి ఆహారానికి ఆయన ఖర్చంతా చెల్లించిన వివరాలు లూకా మనకందించాడు. ఒక రోగికి లేక గాయాలతో దెబ్బలతో పడి ఉన్నవారికేమి చేయాలనేది ఒక వైద్యుడిగా లూకాకు బాగా తెలుసు. ఇట్టివారికేమి చేయాలో అనే దానిపై ఒక ప్రణాళికను కలిగి ఉన్న ప్రభువును లూకా తన సువార్తలో మనకు చూపించాడు. లూకా వర్ణన ప్రకారంగా యేసు తన పరిచర్యను ప్రారంభించినప్పుడు ఆయన మొదటిగా ఒక సబ్బాతు దినాన్న సమాజ మందిరానికి వెళ్ళాడు. నిజంగా ఏదైనా చెయ్యాలంటే ఎంతో కష్టమైన అట్టి చోట ఆయన గ్రంథపు చుట్టను అడిగినప్పుడు ఆ సమయానికి యెషయా గ్రంథము ప్రభు చేతికివ్వబడింది. ఆ భాగంలో నుండి ప్రభు మనం ముందు చదువుకున్న వచనాలను వారికి వినిపించారు. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలో ఉన్నవారికి విడుదలను, గుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు. ఇదే వాక్య భాగాన్ని మనము యెషయా గ్రంథములో చూసినట్టయితే మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును అనే మాట కనిపిస్తుంది. అయితే ఈ వాక్యాన్ని ప్రభు చదవలేదు. ఎందుకంటే ప్రభు ప్రతిదండన చేయడానికి మొదటి రాకలో రాలేదు. తీర్పు శిక్షలను అమలు చేయడానికి ఆయన మొదటి రాకలో వచ్చి ఉండలేదు. ఇంతవరకు చదవబడిన వాక్యమే యేసు ప్రభు పరిచర్య ప్రణాళిక యొక్క బహిరంగ ప్రకటన అయ్యుంది. ఆయన ఆ వాక్య భాగాన్ని చదివి గ్రంథాన్ని చుట్టి పరిచారకునికిచ్చి, ఇప్పుడు మీరు వినిన ఈ ప్రవచన భాగము మీ వినికిడిలోనే నెరవేర్చబడిందని చెప్పారు. ఇక యెషయా గ్రంథము 61వ అధ్యాయములోని ప్రభు యొక్క సేవా ఉద్యమం వర్ణించబడింది. ఎలాగంటే, ప్రభు ఆత్మ నా మీద నిలుచుచున్నది అనే మాటలు పరిశుద్ధాత్మతో ప్రభు యొక్క సంబంధాన్ని తెలియజేస్తూ పరిశుద్ధాత్మ పనిని నొక్కి చెబుతున్నాయి. మనలో కూడా ఇదే విధంగా పరిశుద్ధాత్మ కార్యము జరిగించబడుతుంది. మనలో నివసించుట, మన మధ్య సంచరించుట, మనపై నిలిచి ఉండుట అనేవి పరిశుద్ధాత్మ అభిషేకము, పరిశుద్ధాత్మ కార్యమయుంది. మన జీవితాల్లో పరిశుద్ధాత్మ స్థానము గొప్పదయ్యుంది. పైన ఉండుట అనే పరిశుద్ధాత్మ యొక్క స్థానము అపోస్తుల కార్యాల్లో విశేషంగా చూస్తాం. పరిశుద్ధాత్మ మీ మీదకొచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారని, దేవుని కృప అందరిపై అధికంగా ఉన్నదని ఆయా వాక్య భాగాలు పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ కార్యాలకు సంబంధించినవే. స్కాట్ పెక్ అనే మానసికవేత్త కొద్ది దూరం ప్రయాణించే రహదారి అనే తన గ్రంథములో జీవితాన్ని గూర్చి వివరిస్తూ జీవితము ఎంతో కష్టతరమైనది అని తెలియజేశాడు. ఎలాంటి ఆహ్వానము ఇవ్వకుండానే సమస్యలనేవి వచ్చి పడతాయి అని మనము సమస్యలను గూర్చి తలస్తాం. సమస్యలను కలిగి ఉండడం అసాధారణమైన విషయంగా భావిస్తూ, సమస్యలను అసహజంగా ఎంచుతూ, సమస్యలను మనము కలిగి ఉండవలసి ఉన్నాము అనే విషయాన్ని నమ్మం. మనము జీవితాన్ని సరిగా అర్థం చేసుకోలేదు. సమస్యలు అసహజమైనవని మనము తలంచకూడదు. ఇక ఈ సమస్యలతో విజయవంతంగా వ్యవహరించడం ఎలా? నీ సమస్యలతో నీవెలా వ్యవహరిస్తున్నావు? జీవితము ఎంతో కష్టతరమైనదని చెప్పబడిన ప్రకారంగా అనేకులు సమస్యల కారణంగా పగిలిన జీవితాలతో, జీవిత భారాలు ఒత్తిళ్లతో తొట్టిల్లి కదలించబడి లేక పెకలించబడి, ఇక అనేకులైతే ప్రాణం కడబట్టిన స్థితికి చేరుకుంటారు. కొండమీద ప్రసంగం చివరలో తీవ్రమైన తుపాను తాకిడికి గురైన 2 గృహ నిర్మాణాలను గూర్చి ప్రభు వివరించారు. దానిలో ఒకటి తుపానును తట్టుకొని నిలువబడింది, రెండవది తుపానుకు కూలిపోయింది. ఈ విధంగా జీవిత తుపానులు కొన్ని బ్రతుకులను నేల కూల్చివేస్తాయి. అయితే ఇట్టి కూలిపోయిన పగిలిన బ్రతుకులను పైకెత్తి స్వస్థతపరచడమే
యేసు ప్రభు యొక్క సేవ ఉద్యమమయ్యుంది. తన ప్రణాళిక మేరకు యేసు ప్రభు ఆత్మీయంగా బీదలైన వారికి సువార్త ప్రకటించినప్పుడు గ్రుడ్డివారు చూచుట, బంధింపబడ్డవారు విడిపించబడుట, పగిలిన చితికిన బ్రతుకులు బాగుచేయబడుట అనే సత్ఫలితాలు కలిగాయి. ఇట్టి పరిచర్యకు ఇదే విధంగా అనుకూల ఫలితాలు కలుగుతాయి. ఇట్టి ఉద్యమాన్ని, ఇట్టి సేవా ప్రణాళికను లూకా సువార్త పరిశీలనలో యేసుప్రభు పరిచర్య ప్రణాళిక యొక్క బహిరంగ ప్రకటనను మనం వినగలం. వేద పండితులు నజరేతు ప్రకటన అని పిలిచే ఈ అంశం యేసుప్రభు పరిచర్యకు, ప్రభు పరిచర్యకు తెలియజేసే లూకా సువార్తకు ఎంతో ప్రాముఖ్యమైంది. ఆయన తన స్వగ్రామమైన నజరేతు సమాజ మందిరానికి వెళ్ళినప్పుడు తన పరిచర్య ప్రణాళికను అక్కడ ప్రకటించాడు. ప్రభు యొక్క ఈ విధమైన పరిచర్యను రుజువు చేసే ఒక సంఘటన లూకా సువార్త 5వ అధ్యాయములో మనం చదువుతాం. దక్షిణ ఇశ్రాయేలు ప్రాంతములోని ఒక కుష్ఠరోగిని ప్రభు స్వస్థపరిచి ఉత్తర ప్రాంతమైన గలిలయకు వెళ్లారు. కుష్ఠరోగి స్వస్థపడిన సందర్భం అనేకులను ఆకర్షించింది. యేసు ప్రభు ఆ వ్యక్తిని స్వస్థపరిచినప్పుడు ఆ విషయం ఎవరితో చెప్పవద్దని చెప్పాడు. నిజానికి ఈ విషయం ఎంతో ఆసక్తికరమైనది. సువార్త అందరికీ తెలియచేయాలని మనకు ఆజ్ఞాపించినప్పటికీ మనం ఎవరికీ చెప్పం. అయితే ప్రభు వద్దని చెప్పిన బాగుపడిన వ్యక్తి అందరికీ చెప్పేశాడు. ఈ సంఘటన తరువాత గలిలయ, యోదా దేశమందలి ప్రతి గ్రామము నుండి, యెరూషలేము నుండి ధర్మశాస్త్రోపదేశకులు, పరిసయ్యులు ప్రభు ఉన్న చోటికి వచ్చి చేరారు. అప్పుడు ఆయన కపెర్నహూములోని ఇంటిలో ఉన్నప్పుడు 4 మనుషులు పక్షవాతపు రోగిని మోసుకొచ్చి స్వస్థత నిమిత్తం ప్రభు ఎదుటికి అతన్ని తేవాలని ప్రయత్నించారు. కాని అక్కడ చేరిన జనసమూహం మధ్యలో నుండి ప్రభు ఎదుటికి రావడం ఎంతో కష్టతరమైపోయింది. ఇక అతని నిమిత్తం వారికి ప్రభు తప్ప మరొక నిరీక్షణ లేకపోయింది. అయితే అతన్ని ద్వారం గుండా తీసుకెళ్లడం సాధ్యం కాలేదు. కిటికీ గుండా తీసుకెళ్లాలా అంటే అది వీలు పడలేదు. ఇకప్పుడు పైకప్పు సభ నిర్వహించి పెంకులు విప్పి సరాసరి ఇంటిలోనికి దించడానికి తీర్మానం చేశారు. ఇప్పటికీ పవిత్ర ఇశ్రాయేలు దేశములోని ఇండ్లకు ఇంటి పైభాగానికి నడిపించబడడానికి క్రింద నుండి మెట్లుంటాయి. ఇక ఆ సమయంలో అక్కడి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకుందామా? వారు కప్పు విప్పే పని ప్రారంభించగానే దుమ్మి రాలడం మొదలయింది. అంతలో చూస్తుండగా పెద్ద కన్నం పడింది. దానిలో నుండి నెమ్మదిగా ఒక వ్యక్తి పడకతోనే దింపబడుతూ ఉన్నాడు. ఇక ఆ పరిస్థితిని అంతరాయంగా భావించారేమో మరెవరైనా. కాని ప్రభు అయితే ఆ విషయాన్ని అంతరాయంగా భావించక ఒక అవకాశంగా ఎంచాడు. ఆ సభ అంతటి ఎదురుగా ప్రభు ఆ రోగితో, నీ పాపాలు క్షమించబడ్డాయని చెప్పారు. అయితే ఈ మాటలకు అక్కడ ఉన్న మతనాయకులు అభ్యంతరపడి, దేవునికి తప్ప పాపాలను క్షమించే అధికారము ఎవరికుంది? దేవుడొక్కడే కదా పాపాలు క్షమించేవాడని లోలోపల అనుకుంటూ వచ్చారు. యేసు వారి అభ్యంతరాన్ని గ్రహించి దేవుడొక్కడే పాపాలను క్షమించగలవాడనే వారి ఉద్దేశాన్ని బలపరుస్తూ తన దైవత్వాన్ని, తన అధికార పరిచర్యను వారికి ప్రకటించాడు. ఇక ఆ రోగి పాపాలు క్షమించబడ్డాయని ప్రభు చెప్పారు గదా. అతని పాపాలు క్షమించబడ్డాయనే దానికి రుజువేమిటని వారనుకుంటూ ఉండగా వారి ఆలోచనలకు సమాధానంగా ప్రభు వారికొక ప్రశ్న వేశారు. నీ పాపాలు క్షమించబడ్డాయని చెప్పడం సులభమా? లేచి నీ పరుపెత్తుకుని నడువుమని చెప్పడం సులభమా అని అడిగాడు. అంతా నిశ్శబ్దం. ఎటునుండి జవాబు రావడం లేదు. అయితే ప్రభువే వారితో, భూమి మీద పాపాలు క్షమించే అధికారం మనుష్య కుమారునికి కలదని తెలియచేయడానికి రుజువుగా నీ పరుపెత్తుకుని నడువుమని చెబుతూ ఉన్నారు. వాడు తన పడక చుట్టుకొని
గొప్ప సంతోషముతో తిరిగి వెళ్ళాడు. ఈ సంఘటన ప్రభు యొక్క వ్యూహాత్మకమైన స్వస్థత కార్యమయుంది. ఉద్దేశపూర్వకంగానే ప్రభు ఈ పనిని జరిగించారు. పాపాలు క్షమించే తన అధికారాన్ని గూర్చిన వారి అనుమానపు నీడలను తొలగించడమే ఈ సంఘటనలోని ప్రభు యొక్క ఉద్దేశం. ఈ విధంగా పాప బంధకాలలో ఉన్నవారిని విడిపించడమే తన పరిచర్య అని ప్రభు తన ప్రకటనలో స్పష్టంగా తెలియజేశారు. అపరాధ నేరారోపణలచే బంధించబడిన వారిని విడిపించే పరిచర్యకు ప్రభు వచ్చి ఉన్నాడు. ఈనాటి మానసిక రుగ్మతల్లో ఒకటైన సైకోసోమాటిక్ అనే బలహీనతను అతడు కలిగి ఉంటూ వచ్చిన విధంగా ప్రభు అతనిని తన రోగము నుండి విడిపించాడు. గ్రీకు అవగాహన మేరకు ఆత్మలో లేక మనస్సులో ప్రారంభమైన ఇతని రోగము దేహాన్ని ప్రభావితం చేసింది. ఈ విధంగా ఇతని దోషపూరితమైన మనస్థితికి ప్రభు క్షమాపణ అవసరమయ్యుంది. ఈ విధంగా శరీరములోని రోగం నిమిత్తం తమ కుటుంబ వైద్యుల దగ్గరికి వెళ్లే వారిలో ఇంచుమించు 80% వరకు మానసికంగా రోగాన్ని అభివృద్ధి చేసేవారై ఉన్నారు. అయితే ఇట్టి వ్యాధిగ్రస్తమైన మానసిక స్థితి శరీర రోగంగా కనిపిస్తూ ఉంటుంది. చివరికిట్టి శరీర రోగం ఎంతో వాస్తవమైనదై ఉంటుంది. ఈ వ్యాధికి అపరాధ భావన అనే సమస్య ఒక కారణమయుంది. యేసు ప్రభు నీ పాపాలు క్షమించబడ్డాయని ఆ రోగితో అనినప్పుడు అతని అపరాధ భావన లేక నేరారోపణకు గురైన స్థితి పరిష్కరించబడింది. ఈ విధంగా ఈ సంఘటనలో ప్రభు తన పరిచర్య ప్రణాళికను రుజువు చేశారు. తన ప్రణాళికను గూర్చి తాను ప్రకటించిన విషయాలను ఆయన ఎలా అభ్యాసం చేశాడో లూకా సువార్త అంతటిలో వ్రాయబడింది. ఆత్మీయంగా అంధులైన వారికి ఆయన ఉపదేశాలు వెలుగునిచ్చాయి, ఆత్మీయ దృష్టినిచ్చాయి. ఆయన ఉపదేశమంతా, ఆయన బోధన పరిచర్య అంతా, ఆయన సంభాషణలో, ఆయన ఉపమానాల్లో, ఆయా వ్యక్తులతో చేసిన ముఖాముఖి సంభాషణలో, ఆయన కలిగి ఉన్న విలువలలో, ఆయన క్రియల్లో, ఆయన జీవితమంతటిలో తెలియచేయబడింది. ఆయన ఏమై ఉన్నాడో, ఏం చెప్పాడో, ఆయన ఏమి చేశాడో అదంతా ఆయన బోధన పరిచర్యలో భాగమై గుడ్డివారికి వెలుగునిచ్చేదయుంది. ఇక యేసు ప్రభు బంధించబడిన వారిని విడుదల చేసిన అనేక సంఘటనలో ముఖ్యమైనదొకటి లూకా సువార్త 8వ అధ్యాయములో ప్రభు గెరాసేనీయుల ప్రాంతానికి వెళ్ళినప్పుడు చాలా కాలంగా దయ్యం పట్టి బట్టలు కట్టుకొనక సమాధులలో నివసిస్తూ ఉన్న ఒకణ్ణి ఆయన ఎదుర్కొని స్వస్థపరిచారు. అప్పుడు వాడు బట్టలు ధరించుకొని స్వస్థచిత్తుడై యేసు పాదాల దగ్గర కూర్చోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. వీడి పరిస్థితి ఎటువంటిదంటే, ఈనాడు మానసిక వైద్యశాలల్లో మత్తు మందుల్నిచ్చి పిచ్చివారిని నెమ్మలపరచడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈ విధంగా వీరిని అదుపు చేయకముందు ఇంచుమించుగా వీరు లూకా సువార్త 8వ అధ్యాయములోని రోగి వంటి పరిస్థితినే కలిగి ఉంటూ ఉంటారు. ఇక ఈ రోగికి ప్రభు ఏం చేశారో గాని అతడు బట్టలు కట్టుకోవడం మొదలుపెట్టాడు. మనసు కుదుట పడింది. యేసుతో కలిసి కూర్చుంటూ ఉన్నాడు. యేసు ప్రభు విడుదల పరిచర్యకు ఈ ఉదంతం ఒక గొప్ప ఉదాహరణ. లూకా సువార్త 13వ అధ్యాయములో యేసు ప్రభు 18 ఏండ్లుగా నడుము వంగిన ఒక స్త్రీని విశ్రాంతి దినాన్న స్వస్థపరిచారు. విశ్రాంతి దినాన్న ఆమెను స్వస్థపరిచినందుకు మత వ్యవస్థ ప్రభువును విమర్శించింది. వేషధారులారా, విశ్రాంతి దినాన్న మీ ఎద్దు గుంటలో పడినట్టయితే దానిని లేవదీయరా? తప్పక లేవనెత్తుతారు. మరి అలాంటప్పుడు 18 ఏండ్లుగా బంధించబడిన అబ్రాహాము కుమార్తె అయిన ఈమె విడిపింపబడడం న్యాయము కాదా అని వారిని ఎదురు ప్రశ్నించారు. ఈ సంఘటన మరియొక్క రుజువయుంది. ఈ విధంగా ఈ లోకములో ఎందరో బంధించబడినవారు, విడుదల పొందినవారు అనే 2 రకాల ప్రజలున్నారు. విడుదల పొందనివారి పరిస్థితి నిజంగా ఎంతో విచారకరం.
విడుదల పొందని వారి వైపు ప్రభు జాలితో చూస్తూ ఉన్నారు. వారి ఎడల శ్రద్ధ కలిగి ఉన్నాడు. త్రాగుడు, తిండిబోతుతనం, దురాశ, మితిమీరిన స్థితి, అదుపు చేయబడని దురలవాట్లచే బంధించబడిన వారు విడుదల పొందాలని ప్రభు ఆశిస్తూ ఉన్నారు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి విడుదల పొందినట్లే ఇట్టి బంధితులంతా విడుదల పొందాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. యేసు తన పరిచర్య ప్రణాళికను ప్రకటించిన ప్రకారం అభ్యసించాడు. ఆ విధంగా ఎందరికో స్వస్థతను, ఆత్మీయ దృష్టిని ఇస్తూనే ఉన్నారు. ప్రియ సోదరుడా, సోదరి, నీవు ఏ విధమైన పాపపు బంధకాల్లో బంధించబడి ఉన్నా ఇప్పుడే యేసునద్దకు వచ్చి నీ పాప జీవితాన్ని ఒప్పుకొని ప్రభు కనికరమును పొందుమని ప్రేమతో మనవి చేస్తున్నాను. దైవాశిస్సులు. ఆమేన్. మీరింతవరకు రోమా పత్రికలో రక్షణ అవసరతకు సంబంధించిన అంశాలు, విశ్వాసము, నీతి, క్రీస్తు ప్రేమ గురించి, క్రైస్తవ జీవిత విధానము, సేవ గురించి కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలు వింటూ ఉన్నారు. నేటి పాఠంలో మీకు ఏ విధమైన సందేహాలు, ఇంకా అర్థం కాని విషయాలున్నా వెంటనే మాకు వ్రాయండి. ఈ సందేశాలు మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉండుటకు ఒక ఉచిత బైబిల్ గైడు మీకు పంపించగలం. మా చిరునామా: వేద పాఠశాల, రేడియో విశ్వవాణి, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా ఈమెయిల్ ఐడి telugu@radio882.com.